ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ నరసింహస్వామినే నమః. శేషప్ప కవి నరసింహ శతకములో 27వ పద్యములో ఈ భూమి మీద అన్నీ చేయవచ్చును గాని చిత్తాన్ని నీ యందు చేర్చే ఓపిక, నీ పదాంభోజములందు నిలపగలిగే శక్తి మాత్రము ఉండదు. అటువంటిది ఇమ్మని అడుగుతున్నటువంటి ఈ 27వ పద్యానికి వెళ్దాం. అవనిలో గల యాత్రలన్నీ చేయగవచ్చు, ముఖ్యమౌనదులందు మునగవచ్చు, ముక్కు పట్టుక సంధ్య మునసి వార్చగవచ్చు, తిన్నగా జపమాల త్రిప్పవచ్చు, వేదాలకర్థంబు విరిచి చెప్పగవచ్చు, శ్రేష్ఠ క్రతువులల్ల జయగవచ్చు, ధనము లక్షలు కోట్లు దానమీయగవచ్చు. స్వామి చిత్తమన్యస్థలంబున చేరకుండా నీ పదాంభోజములందు నిలపగలవే, నీ పదాంభోజములందు నిలపగలవే, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ, దురిత దూరా. ఓ నరసింహస్వామి, ఈ భూలోకంలో గల యాత్రలన్నీ చేయవచ్చును, ముఖ్యముగా నదులన్నింటా స్నానము చేయవచ్చును, సంధ్యాన వందనాది సత్కర్మములు చేయవచ్చును, జపమాల త్రిప్పవచ్చును, వేదములను విడమరచి అర్థము చెప్పవచ్చును, యజ్ఞ యాగాదులు చేయవచ్చును, కోట్లు లక్షలు ధనమును దానము చేయవచ్చును, నిష్ఠతో ఆచారమును సాగించవచ్చును. కానీ ఇతర స్థానములకు పోకుండా మనస్సును నీ పాద పద్మములందే నిలుపగలమా? ఈ అన్నిటికీ మనస్సును శ్రీహరిందు ఉంచుట ఎంత కష్టమో మనకు చెప్తున్నాడు శేషప్ప కవి. జై శ్రీ నరసింహస్వామినే నమః. అవనిలో గల యాత్రలన్నీ చేయగవచ్చు, ముఖ్యమౌనదులందు మునగవచ్చు, ముక్కు పట్టుక సంధ్య మునసి వార్చగవచ్చు, తిన్నగా జపమాల త్రిప్పవచ్చు, వేదాలకర్థంబు విరిచి చెప్పగవచ్చు, శ్రేష్ఠ క్రతువులల్ల జయగవచ్చు, ధనము లక్షలు కోట్లు దానమీయగవచ్చు. స్వామి చిత్తమన్యస్థలంబున చేరకుండా నీ పదాంభోజములందు నిలపగలవే, నీ పదాంభోజములందు నిలపగలవే, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ, దురిత దూరా. ఓ నరసింహస్వామి, ఈ భూలోకంలో గల యాత్రలన్నీ చేయవచ్చును, ముఖ్యముగా
నదులన్నింట స్నానము చేయవచ్చును. సంధ్యాన వందనాది సత్కర్మములు చేయవచ్చును. జపమాల త్రిప్పవచ్చును. వేదములను విడమరచి అర్థము చెప్పవచ్చును. యజ్ఞ యాగాదులు చేయవచ్చును. కోట్లు లక్షలు ధనమును దానము చేయవచ్చును. నిష్ఠతో ఆచారమును సాగించవచ్చును. కానీ ఇతర స్థానములకు పోకుండా మనస్సును నీ పాద పద్మములందే నిలుపగలమా? ఈ అన్నిటికీ మనస్సును శ్రీహరిందు ఉంచుట ఎంత కష్టమో మనకు చెప్తున్నాడు శేషప్ప కవి. జై శ్రీ నరసింహస్వామినే నమః.